ఇంత తీవ్ర నిర్బంధానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన గతంలో అవలంబించింది, ఇప్పుడు అవలంబిస్తా ఉంది. దీనికి పరాకాష్ఠగా పార్టీ వాయిస్ని, పార్టీ వాణిని ప్రజల్లో వినిపిస్తున్నటువంటి పార్టీ అధికార ప్రతినిధులైన వాళ్ళను కూడా ఇవాళ అరెస్ట్ చేసే దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. కారుమూరి వెంకటరెడ్డి చేసిన నేరం ఏంటి? వాళ్ళు పెట్టిండే ఎఫ్ఐఆర్ ఏంటంటే పరకామణి కేసులో సతీష్ అనే సిఐ గారు అనుమానాస్పద మృతి జరిగింది. దీనిపైన ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా? అసలు ఎఫ్ఐఆర్ కూడా కట్టక ముందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది వైసీపీ వాళ్ళే హత్య చేశారని చెప్పి పలానాలను గొడ్డలతో నరికారని ఇట్లా అనేక యూట్యూబ్ ఛానల్లో, తర్వాత వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ ఎల్లో మీడియాలో కూడా డిబేట్లు జరిగాయి, ప్రసారాలు చేశారు. ఇది తప్పు. ఇది నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలా? ఎవరైనా బాధ్యులుంటే వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిన ఆగత్యం, అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. నిజానిజాలు ప్రజలకు చెప్పాలని చెప్పి వెంకటరెడ్డి మాట్లాడితే దానికి పైన కేసు పెడతారు. ఎవరో తాడిపత్రిలో ఒక వ్యక్తి. అయితే అదే సందర్భంలో ఇదే తప్పని మీకు భావిస్తే ఎలాంటి ఆధారం లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళే సతీష్ని హత్య చేయించారు అని అనేక డిబేట్లు, అనేక వార్తలు, తర్వాత ప్రముఖుల ఈటీవీ, జ్యోతి, ఏబిఎన్, టీవీ5 వీటిల్లో వచ్చిన వార్తలు కానీ యూట్యూబ్ ఛానళ్ళలో వచ్చిన వార్తలపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రాష్ట్రంలో ఎక్కడా ఏ చర్యలు తీసుకోలే. నిన్న సాయంత్రం 7:30 గంటలకి కంప్లైంట్ ఇస్తే 7:30కి రిజిస్టర్ చేశారు పోలీసు వాళ్ళు. ఉదయం 7:30 తర్వాత వచ్చి పోలీసు వాళ్ళు హైదరాబాద్లో అరెస్ట్. ఏంటి ఇదేమన్నా దేశద్రోహం కేసా? లేకపోతే ఏదైనా మర్డర్ కేసా? లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమా? లేకపోతే టెర్రరిస్టులు చేపట్టే కార్యక్రమాలా? ఏంటిది? నిన్న రాత్రి 7:30కు తాడిపత్రిలో కేసు రిజిస్టర్ చేయడం, ఉదయం వచ్చి అరెస్ట్ చేయడం, ఇవన్నీ 5 సంవత్సరాల లోపల శిక్షపడే నేరాలను పెట్టారు కేసుల్లో. వాటికి నోటీస్ ఇవ్వాలా? ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు. ప్రశ్నించే గొంతుకులపైన, పౌర హక్కులపైన, చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే చట్టాన్ని సక్రమంగా అమలుపరచాలనో అలాంటి వాళ్ళే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వ బాసుల మాటలు విని వాళ్లకున్న కాకి చొక్కాలు ఇప్పేసి బాసులు ఏం చెప్తే అది వినే దుస్థితికి రాష్ట్రంలో చాలామంది పోలీసులు దిగజారిపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి చాలా క్షుణ్ణంగా శోధించి దాంట్లో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా అసలు హత్య జరిగితే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళిపోయారు, వాళ్ళ మిస్సెస్ నుంచి ఫోన్ ఎందుకు లాక్కున్నారు, తర్వాత చుట్టూ ఎవరిని ఎందుకు అక్కడికి పంపించలేదు, ఏదో గొడ్డలతో నరికినారని ఒక టీవీలో చెప్తారు. ఒకవేళ గొడ్డలతో నరికింటే ఆ భోగిలో ఉండే వాళ్ళు ఎవరు చూడలేదా, ఎవరు కంప్లైంట్ చేయలేదా? ఇట్లాంటివి అనేక ప్రశ్నలు జనరల్గా ఏ మనిషికైనా ఉత్పన్నమవుతాయి. ఆ ప్రశ్నలన్నీ అడిగితే దానిపైన కేసులు బనాయిస్తారా? ఎందుకంటే గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు చాలాసార్లు మీ పైన చీవాట్లు పెట్టింది. ఏంటి ఈ వ్యవస్థ ఇలా చెడిపోయింది, అవసరమైతే డీజీపీని కూడా కోర్టుకు పిలిపిస్తామని చెప్పి ఒకనొక సందర్భంలో అయినా వీళ్ళకి ఇంకా సిగ్గు రాలే. తర్వాత వీళ్ళు పోలీసులు పొలిటికల్ బాసులు చెప్పినట్టే వింటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా మేము రక్షణ కవచంలో ఉంటాం. ఎక్కడ వీళ్ళ అక్రమ అరెస్టులు కొనసాగినా మేము వాళ్ళని విడిపించుకుంటాం. తర్వాత చట్టపరమైన చర్యలు అధికారులపైన తీసుకుంటాం. భవిష్యత్తులో వాళ్ళు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం.